హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోయింగ్ అప్ టుగెదర్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే డీమార్ట్ నుండి తెచ్చిన సరుకులు ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా సర్దుకోవాలో చూపిస్తానండి. ఏంటి ఈ సరుకులన్నీ కొన్నే ఉన్నాయి, ఇంతేనా మీకు నెలంతా సరిపడుతాయా ఇవన్నీ అని మీరు ఏమన్నా అనుకుంటున్నారు? ఆల్రెడీ కొన్ని వాడేసానండి తెచ్చిన వెంటనే, అందుకని చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎలా సర్దుకోవాలో చూద్దాం, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ లంచ్ బాక్సెస్ అండ్ బాటిల్ వీటి గురించి చూద్దాం. మా బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ బాటిల్ చూద్దామండి. ఈ బాటిల్ స్టీల్ బాటిల్ అండి, కనిపిస్తుందా? స్టీల్ బాటిల్ ప్రైస్ ఏమో 185 రూపీస్ అండి. క్వాలిటీ అయితే బాగుందండి. ఈ బాటిల్ తర్వాత లంచ్ బాక్స్ అండి, అంటే లంచ్ బాక్స్గా అయినా వాడుకోవచ్చు, స్నాక్స్ బాక్స్గా అయినా వాడుకోవచ్చు. స్టీల్ అండి, లోపల మంచి క్వాలిటీ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 245 అనుకుంటాను. దీని మీద లేదు, ఇక్కడ చూద్దాం. దీని ప్రైస్ నేను మీకు తర్వాత చెప్తాను. లోపల చిన్న బాక్స్ వస్తుంది, కర్రీస్ అయినా చట్నీస్ అయినా ఏమైనా పెట్టుకోవడానికి. స్టీల్ లంచ్ బాక్స్. ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు, ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎయిర్ టైటర్ కూడా ఇచ్చారండి, ఆవిరి మొత్తం పోకుండా నీట్గా వేడివేడిగా రైస్ ఉండడానికి ఎయిర్ టైటర్ కూడా ఇచ్చారు, బాగుంది. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి 155 రూపీస్ అండి. ఇది ఎయిర్ టైటర్, ఇది కూడా ఇలా అని ఇలా ఓపెన్ చేయాలి. ఇది కూడా స్టీల్ అండి, స్టీల్ బాక్స్. ఇది స్నాక్స్కి అయినా వాడుకోవచ్చు, లేదా ఒక సింగిల్ ఐటమ్ ఏమైనా ఫ్రైడ్ రైస్ ఏమైనా ఉంటే ఇందులో ఓన్లీ 1 ఐటమే కాబట్టి ఇందులో వేసి అయినా పంపించవచ్చు. అలా 2 ఎలా అయినా వాడుకోవచ్చు, స్నాక్స్కి అయినా లంచ్ బాక్స్గా అయినా వాడుకోవచ్చు అని ఈ 2 బాక్సెస్ అండ్ ఈ బాటిల్ మా బాబు కోసం కొన్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గొడుగు చూడండి, మా బాబు ఫేవరెట్ అంబ్రెల్లా అండి. అక్కడ చూసిన వెంటనే నేను ఇది నాకు కావాలి 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 అని గొడవ చేసి మరి కొనుక్కున్నాడు. ఇలా చూపిస్తా, కనిపిస్తుందండి నీట్గా. ఇవన్నీ తనకి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఇవంటే చాలా ఇష్టం అండి, అందుకే ఈ అంబ్రెల్లా కొన్నాడు తన కోసం. మా ఇంట్లో ఇప్పటికీ 3 ఇయర్స్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ ఒక అంబ్రెల్లా కొంటూనే వస్తున్నామండి. ఎందుకంటే మాకు అచ్చుదల రాలేదో లేకపోతే ఏమైందో తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చెప్పుకుందాం. ఫస్ట్ టైం మేము ఎప్పుడైతే అంబ్రెల్లా కొన్నామో అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ మర్చిపోయి వచ్చాడు, అది పోయింది, సర్లే అనుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కొన్న అంబ్రెల్లానేమో బయట పెట్టాయండి. ఇంకంతే, ఆ వాటర్ పోతుంది కదా అని కొంచెం సేపు అలా బయట పెట్టంతే. ఆ తర్వాత నుంచి ఇంకా ఆ అంబ్రెల్లా కూడా కనిపించలేదు. ఇప్పుడు ఈ ఇయర్కి ఈ కొత్త అంబ్రెల్లాలు, ఇదొకటి మా బాబు కోసం ఒకటి 2 చూద్దాం. ఇదైనా నెక్స్ట్ ఇయర్కి ఉండిద్దో ఉండదో చూద్దాం. సరే, అయితే లాస్ట్ 2 టైమ్స్ అంతా బ్లాక్ అంబ్రెల్లానే కొన్నామండి. ఈసారి వైట్. ఇలా ఈ వైట్ ఉంటే మనకి ఎండ కొంచెం తక్కువ మన మీద ఉంటుంది కదా, బ్లాక్ అయితే ఎంత ఎండ అంతా మన మీదే ఉంటుంది, అందుకని వైట్. ఈసారి ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిందా?
నచ్చితే కామెంట్లో నచ్చింది అని కామెంట్ చేయండి. ఓకే, అయితే దీని ప్రైస్ వచ్చేసి 479 అండి. దీని ప్రైస్ కూడా 450నో 350నో మ్యాక్సిమం, నాకు గుర్తులేదు. ఎందుకంటే దీని ట్యాగ్ తీసేస్తాడు వచ్చిన వెంటనే. దీంతోనే ఆడుతున్నాడు మా అబ్బాయి అయితే. ఈ అంబ్రిల్లాని అసలు వదలట్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఏమేమి కొన్నానో ఒకసారి. ఫస్ట్ టైము మల్టీగ్రెయిన్ ఆట ట్రై చేయడానికి చూద్దాం ఎలా ఉండిద్దో. చూసి నేను మీకు రివ్యూ కూడా ఇస్తాను. ఓకే, అయితే ఇప్పుడు సర్దడం స్టార్ట్ చేద్దాం. అన్నీ సర్దేశానండి. కొన్ని మిగిలిన సరుకులు ఆల్రెడీ వాడేసాను చెప్పా కదండి, అవి అప్పుడే సర్దేశా. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే మిగతా డబ్బాలలో వేసేసా. ఇప్పుడు ఇవి మిగిలాయి కాబట్టి ఇప్పుడు ఇవి యూజ్ చేసేసా. ఇంకా కొన్ని మిగిలాయండి, అంటే ఎక్స్ట్రా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ర్యాక్లో పెట్టాలి. ఇంకా ఇవన్నీ ఎలా నేను ర్యాక్లో పెట్టానో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇలా సర్దానండి. అన్ని ప్యాకెట్స్ అన్నీ ఇటు సైడ్, సరుకులన్నీ ఇటు సైడ్ అన్నీ. ఈ ర్యాక్ అంతా సరుకులు. ఇందులో షాంపూలు, సోప్స్ అన్నీ, డిష్ వాష్ అన్నీ ఇందులో పెట్టిస్తానండి ఈ ర్యాక్లో. ఈ ర్యాక్లో ఆయిల్, విమ్స్ అంటే లిక్విడ్స్ అన్నీ ఇందులో పెట్టేస్తాను. ఇది చూపించడం మర్చిపోయా అండి. మా బాబుకి బ్యాగ్ కూడా కొన్నారు కదా. క్వాలిటీ అయితే బాగుందండి. 3 ర్యాక్స్ లాగా 3 జిప్స్ వచ్చాయండి. క్వాలిటీ బాగుంది. బట్ నాకు ఈ కలరు ఇది నచ్చలేదండి, నాకు వేరేది నచ్చింది. కానీ వాళ్ళ ఫాదర్ అండ్ మా బావ వాళ్ళిద్దరు కలిసి నాది తీసుకోకుండా ఇది తీసుకున్నారండి. ఇది మా బాబు కోసం ఆల్రెడీ ఇలాంటి ఒక ప్లేట్ ఉంది. బట్ టిఫిన్ తింటున్నాడు కానీ లంచ్కి మళ్ళీ అది వాష్ చేసి మళ్ళీ అదే ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఇంకోటి కూడా కొన్నానండి మా బాబు కోసం. బాగుందా? ఇదండి ఈ వ్లాగ్కి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుందండి. ఓకే, బాయ్.